Good evening all. Welcome to IAC. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించింది సేవ్ ద ఎలిఫెంట్ డే. సేవ్ ద ఎలిఫెంట్ డే అనేది కరెంట్ అఫైర్. సో మనకి 16th ఏప్రిల్ అనేది సేవ్ ద ఎలిఫెంట్ డే కింద రికగ్నైజ్ చేశారు. జనరల్ గా మనకి భారతదేశంలో కూడా ఎలిఫెంట్ డే అనే దాన్ని ప్రకటించారు. సో అది వచ్చేటప్పటికి ఎప్పుడంటే 12th ఆగస్ట్. ఇండియాలో మనకి 12th ఆగస్ట్న ఎలిఫెంట్ డే అనేది నిర్వహిస్తారు. అలా కాకుండా థాయిలాండ్ లోని ఒక ఎలిఫెంట్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే ఎలిఫెంట్స్ ని కాపాడడం కోసం, వాటి యొక్క ప్రత్యేకతని తెలపడం కోసం సేవ్ ద ఎలిఫెంట్ డే అనే దాన్ని ప్రపోజ్ చేసింది 16th ఏప్రిల్. అది ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం. భారతదేశంలో జాతీయ ఏనుగుల దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 12th ఆగస్టుగా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా సేవ్ ద ఎలిఫెంట్ డే ఎప్పుడు అని అడిగితే 16th ఏప్రిల్ గా. సో మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. థాయిలాండ్ కి ఇంకొక పేరు కూడా ఉంది, వైట్ ఎలిఫెంట్ కంట్రీ అని చెప్పేసి. వైట్ ఎలిఫెంట్ కంట్రీ, తెల్ల ఏనుగుల దేశం అని చెప్పేసి మనకి థాయిలాండ్ ని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ భారతదేశ విషయానికి వస్తే ఎలిఫెంట్స్ అనేవి చాలా ప్రముఖ పాత్రని పోషిస్తాయి. ఒకటి, భారతదేశ వారసత్వపు జంతువు, జాతీయ వారసత్వపు జంతువు ఏనుగు. నేషనల్ హెరిటేజ్ యానిమల్ గా మనం ఏనుగుని చెప్పడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో ఏనుగుల్ని కాపాడడం కోసం మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని 1992లో మనం స్టార్ట్ చేసాం. 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది స్టార్ట్ చేసాం. టైగర్ రిజర్వ్స్ అంటాం కదా, పులి సంరక్షణ కేంద్రాలు ఎలా అయితే 53 ఉన్నాయో ఇండియాలో, అలాగే ఏనుగు సంరక్షణ కేంద్రాలు ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చెప్పేసి అవి టోటల్ గా 32 ఉన్నాయి, 32 ఉన్నాయి. సో ఇవి మనకి కంప్లీట్ స్టాట్ ఇన్ఫర్మేషన్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ సింబల్ కూడా ఎలిఫెంటే. అండ్ కాన్స్టిట్యూషన్ సింబల్ జాతీయ వారసత్వపు జంతువు ఎలిఫెంట్. ఎలిఫెంట్ డే అనేది ఆగస్టు 12న. అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ని 1992లో స్టార్ట్ చేసింది ఇండియా. సో టోటల్ గా 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో. అలాంటి ఎలిఫెంట్ కి సంబంధించి సేవ్ ద ఎలిఫెంట్ డే అనే దాన్ని 16th ఏప్రిల్ న మనకి వైట్ ఎలిఫెంట్ కంట్రీగా పిలువబడే థాయిలాండ్ నిర్వహించడం స్టార్ట్ చేసింది. సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా డే కి సంబంధించింది, వరల్డ్ వాయిస్ డే. సో ప్రపంచ వాయిస్ దినోత్సవం, వాయిస్ డే అనే దాన్ని మనకి 16th ఏప్రిల్ న రికగ్నైజ్ చేశారు. దీని యొక్క థీమ్, ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి లిఫ్ట్ యువర్ వాయిస్. సో లిఫ్ట్ యువర్ వాయిస్ అనేది ఇతివృత్తాంతంగా ఉంది. డే వచ్చేటప్పటికి 16th ఏప్రిల్ గా ఉంది. సో జనరల్ గా మనకి వాయిస్ కున్న ప్రాముఖ్యత, ఎవరైతే ఈ లోపాన్ని కలిగి ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని అండ్ వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ గురించిన అవగాహనని తెలిపేందుకోసం 16th ఏప్రిల్ అనే దాన్ని వరల్డ్ వాయిస్ డే కింద లిఫ్ట్ యువర్ వాయిస్ అనేది ఈ సంవత్సరం ఇతివృత్తాంతం లేదా థీమ్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్ కి సంబంధించింది, మల్కం ఆదిశేషయ్య అవార్డ్. సో మల్కం ఆదిశేషయ్య అవార్డ్ అనేది ఇటీవల ప్రభాత్ పట్నాయక్ అనే పర్సన్ అందుకున్నారు. ఈయన ఒక ఆర్థికవేత్త, ఎకనామిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పొలిటికల్ నాలెడ్జ్ కి సంబంధించి కమెంటేటర్ కూడా, రాజకీయాలకి సంబంధించి సో దానికి నేపథ్యం ఉన్న వాటి మీద కమెంటేటర్ గా వర్క్ చేస్తున్నారు అండ్ ఆర్థికవేత్తగా ఉన్నారు. ఈ కేరళ స్టేట్ బోర్డ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కి సంబంధించి దాంట్లో వైస్ చైర్మన్ గా కూడా ఆయన వర్క్ చేశారు. అలాగే న్యూఢిల్లీకి సంబంధించిన యూనివర్సిటీలో కూడా ఈయన వర్క్ చేస్తున్నారు. అలాంటి నేపథ్యం ఉన్న ఆల్రెడీ పద్మభూషణ్ లాంటి అవార్డుని గ్రహించిన ప్రభాత్ పట్నాయక్ గారికి ఇటీవల మల్కం ఆదిశేషయ్య అవార్డు అనేది లభించింది. ఈ అవార్డుతో పాటు 2 లక్షల నగదు బహుమతి, 2 లక్షల క్యాష్ ప్రైజ్ ని కూడా అందుకున్నారు. మల్కం ఆదిశేషయ్య గారు స్వతహాగా ఇండియాకి సంబంధించిన వ్యక్తి అండ్ విద్యావేత్త. ఈయన విద్యావేత్త అండ్ చాలా కాంట్రిబ్యూషన్ చేశారు సొసైటీకి. అండ్ ఈయన పేరు మీదుగా ఒక అవార్డుని స్థాపించి
ఎవరైతే మనకి ఆ పర్టికులర్ గా సామాజిక పరంగా కానీ విద్యా పరంగా కానీ ఈ రెండింటి పరంగా ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారో ఒక పర్టికులర్ ఫీల్డ్ లో అలాంటి వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా మల్కం ఆదిశేషయ్య గారి అవార్డుని 2022కి గాను పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన ప్రభాత్ పట్నాయక్ గారికి ఇటీవల అందజేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే గతంలో యునెస్కో మల్కం ఆదిశేషయ్య గారి పేరు మీదుగా ఒక ప్రైజ్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. మల్కం ఆదిశేషయ్య లిటరేచర్ ప్రైజ్ అని చెప్పేసి ఒక ప్రైజ్ ని కూడా అవార్డుని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఈయన యొక్క నేపథ్యంగా చెప్పొచ్చు. సో ఇలాంటి నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి పేరు మీద అవార్డు అనేది నెలకొల్పబడింది. విద్యారంగానికి ఎస్పెషల్లీ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్ కి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అది ఎకనామిక్స్ రంగంలో కావచ్చు, పొలిటికల్ రంగంలో కావచ్చు, సోషియాలజీలో కావచ్చు, ఒక పర్టిక్యులర్ రంగంలో ఒక పర్టిక్యులర్ ఏమంటారు సబ్జెక్ట్ లో కానీ ఒక పర్టిక్యులర్ సిస్టమ్ లో కానీ ఎవరైతే విద్యారంగంలో కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్ కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. మల్కం ఆదిశేషయ్య అవార్డు అనేది ఇటీవల ఎవరు అందుకున్నారు అంటే ప్రభాత్ పట్నాయక్ గారు అందుకున్నారు. ఆల్రెడీ ఆయన గతంలో పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ ని అందుకున్నారు. క్యాష్ ప్రైజ్ ఎంత, నగదు బహుమతి ఎంత అంటే 2 లక్షలుగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రధానమంత్రి సంగ్రహాలయం. ఇటీవల న్యూఢిల్లీ కేంద్రంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సంగ్రహాలయ అనే ఒక మ్యూజియం ని మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రధానమంత్రి సంగ్రహాలయ అనేది ఒక మ్యూజియం. సో దానిని న్యూఢిల్లీలోని తీన్ మూర్తి కాంప్లెక్స్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. దాదాపుగా 271 కోట్లని వెచ్చించి దీనిని నిర్మించారు. సో దానిని ఇటీవల మనకి 14th అక్టోబర్ ఏదైతే 14th ఏప్రిల్ అనేది ఉందో అంబేద్కర్ జయంతిగా చెప్తా. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని అనుసరించుకొని 271 కోట్లతో న్యూఢిల్లీలోని తీన్ మూర్తి అనే ప్రదేశంలో అనే కాంప్లెక్స్ లో ఏదైతే మనకి ప్రధానమంత్రి సంగ్రహాలయం అనేది ప్రారంభించబడిందో దానిని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు. సో ఈ మ్యూజియం స్టార్టింగ్ లో మీకు ఇట్లా ధర్మచక్ర అనేది కనిపిస్తుంది. ధర్మచక్రాన్ని అక్కడ సింబలైజ్డ్ గా ఒక గుర్తుగా పెట్టారు. ఆ ధర్మచక్రం దేనిని సూచిస్తుందని వీళ్ళు చెప్పారు అంటే, ఒకటి నేషనాలిటీని, 2 డెమోక్రసీని, అంటే ఒకటి జాతీయతని, 2 ప్రజాస్వామ్యాన్ని సూచించే విధంగా ఈ ధర్మచక్రాన్ని అక్కడ ఏర్పరిచినట్టుగా చెప్పడం జరిగింది. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా ప్రధానమంత్రి సంగ్రహాలయ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ద అకేషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్ యానివర్సరీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించింది, డిఫెన్స్ రంగానికి సంబంధించింది, సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా సంబంధించినది. ఐరన్ బీమ్ అనే కాన్సెప్ట్. సో ఐరన్ బీమ్ అనే ఒక కొత్త టెక్నాలజీని, ఆ కొత్త సిస్టమ్ ని ఇజ్రాయెల్ ఇటీవల ప్రారంభించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ a new laser based air defense system that is iron beam. సో ఈ ఐరన్ బీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్ గా ఇది లేజర్ తో వర్క్ అవుతుంది అంట. సో ఈ ఐరన్ బీమ్ అనేది ఒక కవచంలా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అంట. సో బయట నుంచి వచ్చే మనకి ఏవైతే అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్స్ ఉంటాయో, యుఏవి అన్ఆర్మ్డ్ ఎయిర్ వెహికల్స్ కానీ, లేకపోతే రాకెట్స్ కానీ, లేకపోతే ఇంక ఏ వెపన్స్ అయినా సరే గాల్లోంచి నేరుగా ఏవైతే మనకి ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తాయో, సో వాటినన్నిటినీ కూడా ఈ ఐరన్ బీమ్ తో ఎదుర్కొంటారంట. సో ఈ ఐరన్ బీమ్ వల్ల ఇవి దీన్ని దాటి లోపలికి రాలేవు. అండ్ ఏవైతే ఇవి వచ్చాయో వాటిని లేజర్ బీమ్ టెక్నాలజీ సహాయంతో డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ఐరన్ బీమ్ టెక్నాలజీతో ఒక సిస్టమ్ ని రూపొందించి దాన్ని ఇజ్రాయెల్ ఇటీవల సక్సెస్ఫుల్ గా మనకి టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ రాజధానిగా మనకి జెరూసలేం అనేది ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ యొక్క ఆ దేశ అధ్యక్షుడిగా మనకి ఐజాక్ హెర్జోగ్ అనే పర్సన్ ఉన్నారు. సార్ ఐజాక్ హెర్జోగ్ అనే పర్సన్ మనకి ఇజ్రాయెల్ యొక్క దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా మనకి నాఫ్టైల్ బెనెట్ అనే పర్సన్ ఉన్నారు. నాఫ్టైల్ బెనెట్ ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి మనకి ఐజాక్ హెర్జోగ్. అండ్ ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఇజ్రాయెలీ షేకెల్ అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. సో ఇది ఓవరాల్ గా ఇజ్రాయెల్ కి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇజ్రాయెల్ ఇటీవల మనకి ఐరన్ బీమ్ తో కూడిన ఒక టెక్నాలజీని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలేటెడ్, అంటే అంతర్జాతీయ సంస్థలకి సంబంధించిందిగా చెప్పొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇండియా ఇన్ 4 యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ బాడీస్. సో యునైటెడ్ నేషన్ కి 6 అంగాలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్ కి టోటల్ గా మనకి 6 ఆర్గాన్స్ అనొచ్చు, లేదా 6 అంగాలు ఉన్నాయి ఇంకా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాంట్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనే దాన్ని ఒకదాన్ని చెప్తాం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకటి,
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది, యుఎన్ సెక్రటేరియట్ అని చెప్పేసి, ట్రూత్ షిప్ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి, అలాగే ఆ 5 బాడీస్ తో పాటుగా ఇంకొకటి వచ్చేటప్పటికి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. సో మోస్ట్లీ యునైటెడ్ నేషన్ కి సంబంధించిన అన్ని ఆర్గాన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్ కేంద్రంగానే ఉంటుంది. న్యూయార్క్ ఒకే ఒక్క ఆర్గాన్ తప్ప, అంటే ఒకే ఒక్క అంగం తప్ప, అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు గానీ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి నెదర్లాండ్స్ లోని ది హేగ్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇదే డిఫరెన్స్. సో ఏదైతే న్యూయార్క్ కేంద్రంగా ఉందో యునైటెడ్ నేషన్ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనే ఆర్గనైజేషన్, సో దాంట్లో 4 డిపార్ట్మెంట్స్ లేదా 4 విభాగాలు లేదా 4 బాడీస్ ఉన్నాయి. ఆ 4 బాడీస్ ఏంటి అంటే, ఒకటి ద కమిటీ ఆన్ ఎకనామిక్ అండ్ సోషల్ కల్చరల్ రైట్స్, ఒకటి ద కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, ద కమిటీ ఆన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ద కమిషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. సో మనకి ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లోనే ఏం చేశారంటే, ఒక డిపార్ట్మెంట్ ని సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కోసం ఉంచారు. ఇంకొకటి వచ్చేటప్పటికి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని చూసుకోవడానికి, ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్థిక సామాజిక పరంగా అభివృద్ధి చెందడం కోసం ఒక డిపార్ట్మెంట్, ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే సామాజిక పరంగా, సంస్కృతి పరంగా, ఆర్థిక పరంగా చూసుకునేలాగా ఒక కమిషన్. సో ఇలా వివిధ విభాగాలుగా 4 బాడీస్ మనకి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లో ఉన్నాయి. ఈ 4 బాడీస్ లో కూడా ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంది అనమాట. సో దానికి సంబంధించి ఇండియా ఇన్ 4 యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ బాడీస్ గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఫస్ట్ బాడీ ఉంది చూసారా, ద కమిటీ ఆన్ ఎకనామిక్ అండ్ సోషల్ కల్చరల్స్ అని చెప్పేసి. సో దాంట్లో 2018 లో ఇండియాకి సంబంధించిన ప్రీతి శరణ్ గారిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇటీవల తిరిగి ఆమెని రీఎలెక్ట్ చేసుకున్నారు. ప్రీతి శరణ్ రీఎలెక్టెడ్ టు దట్ ద కమిటీ ఆన్ ఎకనామిక్ సోషల్ కల్చరల్ రైట్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ యాజ్ సోషల్ కౌన్సిల్ బాడీగా చెప్పొచ్చు అనమాట. సో అందుకని మనం తిరిగి చెప్పుకుంటున్నాం ఈ కరెంట్ అఫైర్. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే యునైటెడ్ నేషన్ కి సంబంధించి ఇంకొక 2 పాయింట్స్ మీరు ఇక్కడ రివైజ్ చేయొచ్చు. యుఎన్ డే అనేది తరచుగా ఈ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతుంది. అక్టోబర్ 24 అనేది మనకి యునైటెడ్ నేషన్ డే కింద మనకి రికగ్నైజ్ చేశారు. ఆంటోనియో గ్యుటెరస్ అనే పర్సన్ యునైటెడ్ నేషన్ కి సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. అలాగే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ గా మనకి అబ్దుల్లా షహీద్ అనే పర్సన్ ఉన్నారు. అండ్ ఇవి కొన్ని పాయింట్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇంకా కావాలి అనుకుంటే యునైటెడ్ నేషన్ లో టోటల్ గా ఎంతమంది మెంబర్స్ ఉంటారని అడగచ్చు. 193 మెంబర్స్ ఉంటారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 15 మెంబర్స్. దీంట్లో శాశ్వత సభ్యులు 5, అశాశ్వత సభ్యులు 10 మందిగా ఉంటారు. సో ఇదంతా యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు కీ పాయింట్స్ లో గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదంతా ఎవరి కోసం చెప్పామంటే, యునైటెడ్ నేషన్ లో 6 అంగాల్లో ఒక అంగమైన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనే పార్ట్ ఏదైతే ఉందో, సో అది 4 విభాగాలుగా ఏర్పడి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ 4 విభాగాల్లో కూడా భారతదేశం సో వన్ ఆఫ్ ద మెంబర్ గా, వన్ ఆఫ్ దట్ ఏమంటారు కంట్రీగా అందులో ఉండడం జరిగింది. అయితే ఆ 4 విభాగాల్లో ఒక విభాగమైన సోషల్ కల్చరల్ అండ్ ఎకనామిక్ కమిటీ ఏదైతే ఉందో, దానికి ఇండియాకి సంబంధించిన మెంబర్ ని తిరిగి రీఎలెక్ట్ చేసుకోవడం వల్ల ఇటీవల ఇది వార్తల్లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఎంఓఈ కి సంబంధించి అండ్ డిఫెన్స్ కి సంబంధించింది కూడా. సో మనకి వాయుసేన, భారతీయ వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఐఐటి మద్రాస్ తో ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో భారతీయ వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంఓయూ విత్ దట్ ఐఐటి మద్రాస్ గా చెప్పొచ్చు. ఇది కూడా దేనికోసం అంటే, టు డెవలప్ అండ్ టు క్రియేట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్ ఇన్ వెపన్ సిస్టమ్. సో మనకి ఆయుధాలకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాని రిలేటెడ్ సొల్యూషన్ కోసం, ఇంకా దీంట్లో కొత్త టెక్నాలజీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం, ఈ రెండింటి కోసం ఐఐటి మద్రాస్ యొక్క హెల్ప్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్వరలో తీసుకోనుంది. దానికి సంబంధించి ఒక ఒప్పందాన్ని ఈ 2 కూడా కుదుర్చుకున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి మనకి ఎయిర్ మార్షల్ గా వివేక్ రామ్ చౌదరి గారు ఉన్నారు. భారతీయ వాయుసేన దినోత్సవం అనేది అక్టోబర్ 8న రికగ్నైజ్ చేయబడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8 అండ్ వివేక్ రామ్ చౌదరి ఎయిర్ మార్షల్ గా ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల భారతదేశంలోని ఏ టెక్నాలజీ యూనివర్సిటీతో మనకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే ఐఐటి మద్రాస్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రీజన్ ఏంటి, కారణం ఏంటి అని అడిగితే, అది కూడా టు గివ్ అ సొల్యూషన్ టు ద వెపన్ సిస్టమ్ ఇన్ ఇండియా, టు డెవలప్ టెక్నాలజీ ఇన్ వెపన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలోని ఆయుధాల సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సమస్యలకి పరిష్కారాన్ని ఇవ్వడం కోసం, అలాగే ఈ సిస్టమ్ యొక్క కొత్త టెక్నాలజీని కానీ, ఈ సిస్టమ్ లో ఉన్న టెక్నాలజీని కానీ ఎక్స్పెండ్ చేయడం కోసం, ఈ ప్రధానంగా ఈ 2 అంశాల కోసం భారతీయ వాయుసేన ఐఐటి మద్రాస్ తో ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఐఏఎఫ్ ఇంక్స్ ఎంఓయూ విత్ దట్ ఐఐటి మద్రాస్ యాజ్ టు డెవలప్
సొల్యూషన్స్ టు దట్ మెయింటైన్ వెపన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి డిఫెన్స్ రంగానికి సంబంధించింది, ఎస్పెషల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది. ఫస్ట్ 5-star ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గివెన్ ట్రిబ్యూట్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో భారతీయ వాయుసేనలో మొట్టమొదటిగా అండ్ 5-star ర్యాంకింగ్ ని అందుకున్న ఎవరైతే అర్జన్ సింగ్ అనే పర్సన్ ఉన్నారో ఆయనకి నివాళులు అర్పించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో అర్జన్ సింగ్ గారు భారతదేశానికి ఇది వరకు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా వర్క్ చేశారు. అండ్ 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఏదైతే జరిగిందో ఆ టైంలో భారతదేశానికి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా ఉన్నది ఈయనే. 19 years ఏజ్లో 19 సంవత్సరాల ఏజ్లో మనకి ఈయన ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే జరిగిందో అప్పుడు బ్రిటన్ తరపున ఇండియాకి సంబంధించిన కొంతమంది మనకి పాల్గొనడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా మనకి అర్జన్ సింగ్ గారు ఉన్నారు. అండ్ 2002లో ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు అనేది భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది. సో 5-star ర్యాంకింగ్ హోల్డర్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన అర్జన్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇటీవల భారతీయ వాయుసేన నివాళుల్ని అర్పించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎయిర్ స్టాఫ్గా వర్క్ చేసిన వ్యక్తి ఎవరు అంటే సుబ్రతో ముఖర్జీ అనే వ్యక్తి మనకి వర్క్ చేశారు. ఆయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని కూడా పిలుస్తారంట. భారతీయ వాయుసేన పితామహుడుగా మనకి సుబ్రతో ముఖర్జీ అనే పర్సన్ని పిలవడం జరుగుతుంది. ఈయన థర్డ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఈయన వర్క్ చేయడం జరిగింది. ఇక ఈయనకు వచ్చిన 5-star ర్యాంకింగ్ అనేది జనరల్గా మనం చూసుకుంటే భారతీయ ఆర్మీలో కానీ లేకపోతే వాయుసేనలో కానీ ఇండియన్ నేవీలో కానీ సో వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ని బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంకింగ్ని వాళ్ళ యూనిఫామ్ యొక్క కాలర్ మీద స్టార్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఆయన యొక్క యూనిఫామ్ కాలర్ మీద మీకు 5 stars అనేవి కనిపిస్తాయి. ఆ 5 stars కూడా ఆయన పొందిన అర్హత, ఆయన పొందిన ర్యాంకింగ్ని చూపించడం జరుగుతుంది. భారతీయ వాయుసేనలో ముఖ్యంగా ర్యాంక్స్ ఏం చెప్తారు అంటే ఫస్ట్ ఎయిర్ కమాండర్ అనే ర్యాంక్ని ఇస్తారంట. సో దాని తర్వాత ఎయిర్ వైస్ మార్షల్ అనే ర్యాంక్ని ఇస్తారు. దాని తర్వాత ఎయిర్ మార్షల్ అనే ర్యాంక్ని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎయిర్ చీఫ్ మార్షల్ అనే ర్యాంక్, దాని తర్వాత మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే ర్యాంక్ని ఇస్తారు. ఇది హైయెస్ట్ ర్యాంక్ అంట ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే. సో ఈ 5 ర్యాంక్స్ని పొందారు. ఆ 5 ర్యాంక్స్ కూడా ఆయన యూనిఫామ్ మీద 5 స్టార్స్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. భారతీయ వాయుసేనలో ఇప్పటి వరకు ఈ ర్యాంక్స్ని పొందిన ఒకే ఒక్క పర్సన్గా మనకి అర్జన్ సింగ్ గారు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఎయిర్ మార్షల్ ఉన్నారో మనకి వివేక్ రామ్ చౌదరి గారు, ఆయన 4-star ర్యాంకర్. అంటే ఆయనకి ఎయిర్ చీఫ్ మార్షల్గా మాత్రమే ఇక్కడ వరకు మాత్రమే ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మనకి 4-star ర్యాంకింగ్ని మాత్రమే ఇచ్చారు. సో 5-star ర్యాంకింగ్ అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన ర్యాంకింగ్ ఏదైతే ఉందో భారతీయ వాయుసేనలో మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అది అందుకున్న ఒకే ఒక వ్యక్తిగా మనకి అర్జన్ సింగ్ అని చెప్పొచ్చు. సో ఆయన యొక్క జ్ఞాపకార్థంగా, ఆయన యొక్క గౌరవార్థంగా ఒక ట్రిబ్యూట్ని మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించిందిగా చెప్పొచ్చు, చెస్కి సంబంధించి. ఇక్కడ మీరు చూడొచ్చు రెగ్జావిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అనేది ఇటీవల మనకి ఐస్లాండ్ కేంద్రంగా జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఆర్ ప్రజ్ఞానంద్ ఎవరైతే ఇండియాకి సంబంధించిన గ్రాండ్ మాస్టర్ ఉన్నారో, వన్ ఆఫ్ ద యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద్ ఈ రెగ్జావిక్ చెస్ టోర్నమెంట్ అనే దాన్ని గెలవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈయన 5th యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా కూడా పేరుగాంచారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ కింద అభిమన్యు మిశ్రా ఉన్నారు, ఫస్ట్ ఈయన ఉన్నారు. సెకండ్లో మనకి సెర్గీ కెరాస్కిన్ అనే పర్సన్ ఉన్నారు. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి మనకి అండ్ గుకేష్ అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. 4th వచ్చేటప్పటికి జావోకర్ సెండరో అనే పర్సన్ ఉన్నారు. అండ్ 5th వచ్చేటప్పటికి మనకి అండ్ ప్రజ్ఞానంద ఉన్నారు. సో 5th యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అయిన ప్రజ్ఞానంద్ ఇటీవల రెగ్జావిక్ చెస్ ఓపెన్ టోర్నమెంట్ని గెలుచుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది. ఇక్కడ చూడొచ్చు మనం నెదర్లాండ్స్ ఓన్ ద ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ జూనియర్ విమెన్స్ వరల్డ్ కప్ 2022. సో మనకి 2022కి సంబంధించి ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ సంస్థ ఉందో సో అది విమెన్స్కి సంబంధించిన వరల్డ్ కప్ 2022ని సౌత్ ఆఫ్రికాలో నిర్వహించింది. సో వెన్యూ వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికా 2022కి సంబంధించి విమెన్స్ వరల్డ్ కప్కి సంబంధించి ఆ టీమ్ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో ఆ గేమ్ అనేది జరిగిందో సో దాంట్లో ఫైనల్లో మనకి నెదర్లాండ్స్ వర్సెస్ జర్మనీకి మనకి గేమ్ అనేది నిర్వహించబడింది. సో దాంట్లో జర్మనీని డిఫీట్ చేసి నెదర్లాండ్ అనేది విన్ అవ్వడం జరిగింది. సో నెదర్లాండ్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అండ్ సిల్వర్ వచ్చేటప్పటికి జర్మనీకి, అండ్ బ్రాంజ్ వచ్చేటప్పటికి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియాకి మ్యాచ్ జరగగా ఇండియాని డిఫీట్ చేసి ఇంగ్లాండ్ మనకి బ్రాంజ్ మెడల్ని సొంతం చేసుకోవడం జరిగింది.
అంటే 2022కి సంబంధించి 2022కి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో జరిగిన విమెన్స్ హాకీ వరల్డ్ కప్ని గెలుచుకున్న దేశం నెదర్లాండ్స్. సో రన్నరప్గా ఉన్నది జర్మనీ అండ్ బ్రాంజ్ మెడల్ని దక్కించుకుంది ఇంగ్లాండ్గా చెప్పొచ్చు. 2023లో మనకి ఈ విమెన్స్ హాకీ వరల్డ్ కప్ని చిలీలో నిర్వహించనుంది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అలాగే 2022లో ఈ విమెన్స్ వరల్డ్ కప్ హాకీ నుంచి రష్యా టీంని మనకి ఇది బ్యాన్ చేయడం జరిగింది. దానికి కారణం రష్యా ఇటీవల ఉక్రెయిన్ మీద దాడి చేయడం. సో ఇవి ఇందులో ఉన్న ముఖ్యమైన కీ పాయింట్స్గా చెప్పొచ్చు. సో నెదర్లాండ్స్ ఓన్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ జూనియర్స్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్ 2022. ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, సేవ్ ద ఎలిఫెంట్ డే అనేది థాయిలాండ్ కంట్రీ ఏదైతే ఉందో థాయిలాండ్ కంట్రీలోని ఒక ఎలిఫెంట్ ఆర్గనైజేషన్ మనకి ఇది ప్రపోజ్ చేసింది. అప్పటి నుంచి కూడా 16th ఏప్రిల్న మనకి సేవ్ ద ఎలిఫెంట్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ వాయిస్ డే అనేది కూడా సేమ్ డేన నిర్వహించడం జరుగుతుంది. అలాగే మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు అనేది విద్యారంగంలో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇటీవల ఆ అవార్డుని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం, ప్రధానమంత్రి సంగ్రహాలయ అనే ఒక మ్యూజియంని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా న్యూఢిల్లీలో ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ న్యూ లేజర్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ బీమ్ అనే కొత్త డిఫెన్స్ సిస్టమ్ని ఇటీవల ఇజ్రాయెల్ సమర్థవంతంగా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియా ఇన్ 4 యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ బాడీస్. సో ఇండియా అండ్ యునైటెడ్ నేషన్ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యొక్క 4 బాడీస్ ఏవైతే ఉన్నాయో 4 సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4గిట్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా మనకి ఉండడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంక్స్ MOU విత్ దట్ ఐఐటి మద్రాస్ టు డెవలప్ సొల్యూషన్స్ టు మెయింటైన్ వెపన్ సిస్టమ్. సో మనకి వెపన్ సిస్టమ్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకురావడానికి ఐఐటి మద్రాస్తో ఇటీవల భారతీయ వాయుసేన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద నెక్స్ట్ వన్, ఫస్ట్ 5-star ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గివెన్ ట్రిబ్యూట్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో భారతీయ వాయుసేనలోని ఎవరైతే అర్జన్ సింగ్ అనే పర్సన్ ఉన్నారో 5-star ర్యాంక్ హోల్డర్, సో ఆయనకి ఇటీవల నివాళిని అర్పించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద నెక్స్ట్ వన్, రెగ్జావిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్. ఇటీవల రెగ్జావిక్ చెస్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ప్రజ్ఞానంద ఎవరైతే ఉన్నారో ఆయన ఈ అవార్డుని అందుకున్నారు. నెదర్లాండ్స్ ఓన్ జూనియర్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్ 2022. సౌత్ ఆఫ్రికా కేంద్రంగా 2022 వరల్డ్ విమెన్స్ హాకీ కప్ ఏదైతే జరిగిందో సో దానిని నెదర్లాండ్ గెలుచుకుంది. అండ్ రన్నరప్గా నిలిచింది జర్మనీ అండ్ కాంస్యం లేదా బ్రాంజ్ని గెలుచుకుంది ఇంగ్లాండ్. 2023లో మనకి చిలీ కేంద్రంగా ఈ విమెన్స్ వరల్డ్ హాకీ కప్ అనేది త్వరలో నిర్వహించనున్నారు. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.